హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే ఇక్కడ www.youtube.com/angmvideos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. తర్వాత రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ చూడండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఏమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవన్నీ కూడా మీ మెయిల్లో పొందొచ్చు. తర్వాత ఇక్కడ వీడియోస్ ప్లేలిస్ట్ చూడండి, ప్లేలిస్ట్లో చూడండి ఆర్డర్ వైజ్ అన్నీ కూడా వీడియోస్ ఉంటాయి, వాటిని చక్కగా చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఒక బ్లాగర్ ఉంది, technicaludhub.blogspot.com అని. మా దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంతా కూడా ఈ బ్లాగర్లో అప్లోడ్ చేస్తుంటాము, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్స్ ఆల్సో. ఓకే, ఇప్పుడు నేను ఫోటోషాప్ CS6లో ఇక్కడున్న టూల్స్ అంటే మ్యాజిక్ వ్యాండ్ టూల్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి. ఓకే, ఈ మ్యాజిక్ వ్యాండ్ టూల్ జనరల్గా ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా ఏదైనా ఒక ఫోటోని మనం ఓపెన్ చేస్తున్నాం, ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే అది ఏదైనా సరే ఇమేజ్ అయినా కావచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇమేజ్ని తీసుకున్నాను. ఇక ఇమేజ్ని చూడండి. రైట్, ఈ ఇమేజ్లో మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇమేజ్ని జూమ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఈ మొత్తం ఏరియా అంతా కూడా ఒకే కలర్ ఉంది. తర్వాత ఇంకా వేరే ఇమేజ్ కూడా ఏవైనా ఉంటే వాటిని కూడా మనం సెలెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ ఇమేజ్ చూద్దాం. ఈ ఇమేజ్ చూడండి, ఈ ఏరియా అంతా ఒకే సింగిల్ కలర్ ఉంది. తర్వాత ఈ కలర్ సపరేట్, ఈ కలర్ సపరేట్, ఇలా సింగిల్ కలర్స్ ఏవైతే షాడోస్ కానీ హైలైట్స్ కానీ ఉంటాయో వాటన్నిటిని ట్యూల్ ద్వారా మీరు సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఈ సెలెక్ట్ చేసినప్పుడు చూడండి ఏరియా మాత్రమే సెలెక్ట్ అయింది. అయితే ఇక్కడ టాలరెన్స్ అనేది బై డిఫాల్ట్ మీకు ఇక్కడ 32 పిక్సెల్స్ ఉంటుంది. 32 పిక్సెల్స్ ఇవ్వండి. క్లిక్ చేసినప్పుడు ఆ రేంజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు సెలెక్ట్ అవుతుంది అన్నట్టు. తర్వాత ఈ సెలెక్షన్తో పాటు ఇక్కడ కూడా సెలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మీరు మీ కీబోర్డ్లో షిఫ్ట్ అయినా ప్రెస్ చేయండి, లేదంటే ఇక్కడ యాడ్ టు సెలెక్షన్ ఉంది ఆప్షన్స్ బార్లో, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి షిఫ్ట్ పట్టుకొని ఈ ఏరియా అంతా సెలెక్ట్ అయింది. ఈ పర్టికులర్ రేంజ్లో మీరు ఏదైనా ఫోర్గ్రౌండ్ లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ని అక్కడ ఫిల్ చేయొచ్చు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఉపయోగించి. చూడండి, ఇట్లాగా ఈ ఎడ్జెస్ అన్నీ కూడా మీరు క్లియర్గా రిమూవ్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. షిఫ్ట్ పట్టుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇంతవరకు ఇక్కడున్న ఈ సెలెక్షన్ని మనం ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎంటైర్ ఈ పార్ట్ అంతా కూడా. ఓకే, అదే ఆల్ట్ ప్రెస్ చేసి ఇంకా ఈ ఎడ్జ్ అనేది కొంచెం ఇలా మనం మూవ్ చేసినట్లయితే చూడండి ఈ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా ఎడ్జెస్ సెలెక్ట్ కాకపోతే మనం క్లియర్గా వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి ఇలా సెలెక్ట్ అయిపోయింది. అలాగా మ్యాజిక్ వ్యాండ్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, తర్వాత వచ్చేసి డీసెలెక్ట్ చేస్తున్నాను. ఇందులోనే మనకి ఇంకొక టూల్ ఉంది, క్విక్ సెలెక్షన్ టూల్ అని. ఈ క్విక్ సెలెక్షన్ టూల్ అనేది మనం మౌస్తో ఇలా డ్రాగ్ చేస్తుంటే చూడండి ఏ ఏరియా అయితే మనకు అవసరం ఉందో షిఫ్ట్ పట్టుకొని కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఆల్ట్ ప్రెస్ చేసి ఆ ఏరియాని చూడండి మనం క్లియర్గా ఇలా రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేశారనుకోండి చూడండి మొత్తం ఇమేజ్ అంతా ఇలా సెలెక్ట్ అవుతుంది. బట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీరు ఆల్ట్ ప్రెస్ చేసి ఇమేజ్ వద్దనుకున్నప్పుడు ఈ సెలెక్షన్ ఏరియా రాకూడదన్నప్పుడు మనం ఆ పార్ట్ని మనం రిమూవ్ చేయొచ్చు చూడండి. ఓకే, ఇట్లాగా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ టూల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.